హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, సిఐ మీద రెచ్చిపోయి సింపతి సంపాదించాలని చూసిన విడుదల రజని రివర్స్ లో టీడీపీ అసలు వీడియో రిలీజ్ చేసేసరికి ప్లేట్ ఫిరాయించేసింది. ఏదో మాట్లాడుతా అంటూ మీడియా ముందుకు వచ్చి విడుదల రజని గోలేందో చూసేద్దాం, విందాం రండి. ఇదిగో అమ్మాయి విడుదల రజని మొదలెట్టు నీ సిడతల వాయింపు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమే మారిపోయింది. ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అంటే ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు. ఏదో మాటలు, ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి గనక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని గనక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం గనక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. మీరు వెల్ఫేర్ గిట్టింది కాబట్టి నా 11 సీట్లు కాటు పెట్టారు జనం. చూడమ్మాయి రజని, నానికి బొమ్మ బొరుసు అనేవి రెండు ఉంటాయి. నువ్వు మీ బాస్ ఏమో ఒకవైపు చూస్తారు, రెండో వైపు చూడరు. తాను పట్టిన కుందేలు పిల్లకి 3 కాళ్ళు అనుకుంటే కుదరదు, 4 కాళ్ళు కూడా ఉంటుంది. ఆ లెగ్ చాచి పెట్టి ఒకరోజు కొడుతుంది. కొట్టేసింది మొన్న 2024 ఎన్నికల్లో. అందుకే మీరంతా పాతాళానికి పార్సిల్ చేయబడ్డారు. ఆ గది సంగతి. ఈ సబ్జెక్ట్ ఏమీ ఆసక్తికరంగా లేదు, వేరే ఏదైనా చెబుతావా? నన్ను వెళ్ళిపోమంటావా? చంద్రబాబు నాయుడు గారు ఏ అని మాట్లాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ని మనము, డ్రివెన్ అప్రోచ్ని మనం యూటిలైజ్ చేయాలి. ఏదో ఒకటి అప్రోచెస్లో ఏ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ, మీ అందరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని. అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్. ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది. అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బాగానే ఉంది ఇది. సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు? డెఫినెట్గా వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఏ ఇలాంటివి తీసుకొచ్చి, అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే, హాస్పిటల్లో కనుక కూర్చుంటే ఈ ఏఐ డ్రివెన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ, షుగర్ లెవెల్ ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. నీకు నువ్వే ఆ పార్టీలో బాబు గారి సెలవు వల్ల పెరిగిన సైబరాబాద్ మొక్క అని చెప్పావు, మర్చిపోయేవా? హైదరాబాద్ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత ఎవరో అవునన్నా కాదన్నా ఆయనకే సొంతం. నువ్వు కూడా చాలా సార్లు ఈ మాట స్టేజీల మీద చెప్పుకొచ్చావు కూడా. ఇక ఏఐ సంగతి అంటావా? ఏపీని ఏఐకి కేర్ ఆఫ్ గా మార్చడమే బాబు గారు ధ్యేయం. ఆయన ఏదానమే అది. మీ జగన్ రెడ్డిలా ఈ డిజిటల్ యుగంలో నిరక్షర కుక్షి కాదు ఆయన. అల్లావుద్దీన్ అద్భుత దీపంలో అన్ని సెట్ అవుతాయి, చూస్తా ఉండు. ఒక నాయకుడు ఒక భావితరం కోసం, భావితరాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం, భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్య సేవల గురించి ఆలోచించినప్పుడు ఒక చక్కటి టెరిషరీ కేర్ సర్వీసెస్ని ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇంకో రాష్ట్రం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు నేను కల్పించాలి అనేటువంటి ఒక దూరపు దృష్టితో, ఒక గుడ్ ఫోర్ఫ్రంట్ వ్యూతో ఆలోచించినప్పుడు, ఒక 1000 మైళ్ళు వేగంగా ఆలోచించినప్పుడు, ఒక మైల్తో మనం మొదలు పెట్టాలని చెప్పి ఒక స్టెప్తో మనం మొదలు పెట్టాలి, మనం అంత ఫోర్ఫ్రంట్ వ్యూతో మనం ఆలోచిస్తున్నప్పుడు అనే దానికి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో, నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాహసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో వారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఒక గొప్ప ఆలోచన చేసి
చేతులు యామ గ్యాలప్తో తిప్పుతా ఉన్నావుగా రజని. ఏంది జగన్ రెడ్డి గోప నాయకుడా? నిజమే, ఆయన మీకు గోప నాయకుడే కావచ్చు. ఇసుక దందాలు, క్వారీల దగ్గర లాంచాలు, మద్యం కుంభకోణాలు, గంజాయి స్మగ్లింగ్లు అన్నీ చేసిన గొప్ప నాయకుడే. ఎవరు కాదన్నారు? ఆయన జగన్ అన్న భజన తప్ప నీకేమీ చేత కాదా? అన్ని మంచి పనులు అంత గొప్పగా చేసేస్తే ఎందుకు ఓడిపోయారు? ఎందుకు డిపాజిట్లు కూడా రాకుండా చాలా మంది ఎమ్మెల్యేలు నీతో సహా ఓటమి పాలయ్యారు? ముందు మీరు చెయ్యాల్సింది భజన కాదు, నిద్ర లేవాలి. ఏదో చేసేసాం పొడి చేసాం అనే బేవంలోంచి బయటకు వచ్చి జనం ఏం కోరుకుంటే ఏం చేశాం అనే స్పృహలోకి ఇప్పటికైనా రావాలి. ఏదో వచ్చే ఏడాదిలోని ఎన్నికలు ఉన్నట్లు మీ బాసు అదే తీరున మాట్లాడుతూ ఉన్నాడు, మీరు అదే తీరున గగ్గోలెడతా ఉన్నారు. ఇప్పుడు ఎంత అరిచినా నోరు నొప్పే తప్ప ప్రయోజనం శూన్యం. ముందు అది తెలుసుకోండి. ప్రతి జిల్లాకు ఒక అపోలో హాస్పిటల్, ప్రతి జిల్లాకు ఒక ఏజీ హాస్పిటల్ లాంటి ఒక కార్పొరేట్ స్థాయి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అంత గొప్ప ఆలోచనతో ఎందుకు వేశారంటే, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంత ప్రజలకు అక్కడే అందాలి. అక్కడున్న ప్రాంత ప్రజలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఏర్పడకూడదు. అంటే ఫ్యూచర్లో అక్కడే మళ్ళీ వాళ్ళకు వైద్య సేవలు అందించే డాక్టర్స్ని కూడా మనం అక్కడే వైద్య విద్యని పెంపొందిస్తే అక్కడే మనకు డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, చదువుకోవచ్చు, అక్కడే హాస్పిటల్ ఉంటుంది, అక్కడే వైద్య సేవలు అందుతాయి ఫ్రీగా. ఇవన్నీ నాణ్యమైన వైద్య సేవలు అక్కడే అందుతాయి, ఎక్కడికి పోనవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఒక కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ని డెవలప్ చేయాలి. హెల్త్ కేర్ ఫర్ ఆల్, యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్, కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనసులో పెట్టుకొని ఒక గొప్ప ఆలోచన చేసి మరి హెల్త్లో అనేక రిఫార్మ్స్, అనేక రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చి అడుగులు ముందుకు వేశారు. నిజంగా అడుగులే ముందుకేస్తే బొక్కబొరలో ఎందుకు పడ్డట్టు? ఏందేంది ఊరుకో అపోలోనా, ఊరుకో ఏఐజీ హాస్పిటల్ పెట్టాలని జగన్ అనుకున్నాడా? అంటే ప్రభుత్వ వైద్యశాల గాలికి వదిలేసి కార్పొరేట్ వైద్యాన్ని జనం ఎత్తున రుద్దామని ప్రయత్నం చేశాడు అంటున్నావు, అంతేనా? అందుకదు ఊసులోనే లేకుండా పోయాడు. నీకు మీ జగనన్న మహానుభావుడు, మహామేధావి కావచ్చు, జనానికి మాత్రం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అప్పులు చేసి బట్టలు నొక్కడం, జనాన్ని యాచకులుగా ఉంచాలని చూడడం తప్ప ఉపాధిని పెంచేందుకు ఒక్క సంస్థ కూడా నెలకొల్పలేదు సరికదా. ఉన్న కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశాడు. అందుకే జనం ఆయన కుర్చీ నుంచి లాగి పడేశారు. ఇంకా మేలుకోకపోతే నువ్వేదో బేవంలో బతికెత్తే ఈసారి 11 కాస్త ఒక్క సీటుకు పరిమితమైన ఆశ్చర్యం లేదు రజనమ్మ. ఇక తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి వాయించు చిడతలు చాలే, ఇక వెళ్ళి రావమ్మా.